హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టర్మ్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఫర్ సపోజ్ ఒక పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ పాలసీ చూద్దాం. పర్సన్ నేమ్ వచ్చేసరికి విక్రమ్ అనుకుందాం. టర్మ్ పాలసీ మినిమం 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీనికి 25 ఇయర్స్లో యాన్యువల్ ప్రీమియం ఎంత పడుతుంది చూద్దాం. జెండర్ సెలెక్ట్ చేశాను, నాన్ స్మోకర్ అనుకుందాం. లైఫ్ ఇన్సూరెన్స్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టర్మ్ పాలసీ ఇది, పరమరక్షణ లైఫ్ ప్రో ప్లస్. సో తన యాన్యువల్ ఇన్కమ్ని బట్టి తన లైఫ్ కవరేజ్ ఎంత చూసుకున్నాడు, 50 lakhs కవరేజ్ అనేది చూస్ చేసుకున్నాడు అనుకోండి. ప్రీమియం పేమెంట్ ఆప్షన్, సో లిమిటెడ్ పే. ఇక్కడ పేమెంట్ టర్మ్ వచ్చేసి 12 ఇయర్స్ మినిమం పే చేసుకోవాలి. పాలసీ టర్మ్ వచ్చేసి 40 ఇయర్స్ తీసుకున్నాడు అనుకుందాం. ఇక్కడ లిమిటెడ్ పే ఉంది, రెగ్యులర్ పే ఉంది. ఈ లిమిటెడ్ పేకి రెగ్యులర్ పేకి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రీమియం పేమెంట్ ఆప్షన్ ఎవ్రీ ఇయర్ పే చేసుకుంటే దాన్ని లిమిటెడ్ పే అంటారు, ఎవ్రీ మంత్ పే చేసుకుంటే రెగ్యులర్ పే అంటారు. ఈ రెగ్యులర్ పే మనం కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇయర్ ప్రీమియం మాత్రం ఫుల్ పేమెంట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇయర్ నుంచి మీరు మంత్లీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో తను లైఫ్ కవరేజ్ తన యాన్యువల్ ఇన్కమ్ని బట్టి ఎంత చూస్ చేసుకున్నాడు, 50 lakhs కవరేజ్ చూస్ చేసుకున్నాడు. తనకు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఎంత వస్తుంది, 45 lakhs వస్తుంది. యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిసబిలిటీ ఎంత వస్తుంది, 45 lakhs వస్తుంది. ఇక్కడ పాలసీ హోల్డర్కి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితేనే ఈ అమౌంట్ వస్తాయని అనుకోకండి. పాలసీ హోల్డర్ బ్రతికుండగా తీసుకునే అమౌంట్ని మెచ్యూరిటీ ఫండ్ అంటారు. ఈ మెచ్యూరిటీ ఫండ్ని పాలసీ టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీ హోల్డర్ విక్రమ్ ఎవరైతే ఉన్నారో తన నేమ్ పైన 25 ఇయర్స్ ఉన్నాడు కాబట్టి తనకి యాన్యువల్ ప్రీమియం 19,430 రూపీస్ పడింది. ఫస్ట్ ఇయర్ మాత్రం తను 31,512 రూపీస్ పే చేయాలి. సెకండ్ ఇయర్ నుండి 32,035 రూపీస్ అమౌంట్ పే చేసుకోవాలి. మరి ఎందుకు ఇంత అమౌంట్ ఎక్స్ట్రాగా పే చేయాలని ఒక డౌట్ మీకు రావచ్చు. పాలసీ హోల్డర్ విక్రమ్కి పాలసీ తీసుకున్న తర్వాత 1 ఇయర్కి కానీ 2 ఇయర్స్కి కానీ ఏదైనా ప్రమాదం జరిగినా యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్గా తనకి 50 lakhs కవరేజ్ అనేది రావడం జరుగుతుంది. యాక్సిడెంట్ అయ్యేమైనా పర్మనెంట్ డిసబిలిటీ వస్తే ఈ 45 lakhs అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అందుకోసమే మనం అడిషనల్గా బీపీఆర్ రైడర్స్, బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్స్ యాడ్ చేసుకోవడం వల్ల 1 ఇయర్ 2 ఇయర్స్కే ఇన్సిడెంట్ జరిగితే ఈ ఫుల్ అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. దానికోసమనే 7,000 ప్లస్ అమౌంట్ కడుతున్నాము. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్కి ఏదైనా పర్మనెంట్ డిసబిలిటీ వస్తే దానికోసం 5,000 ప్లస్ అమౌంట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నాము. అందుకోసమే యాన్యువల్ ప్రీమియం కొద్దిగా ఎక్స్ట్రాగా కట్టాల్సి ఉంటుంది. సో రైడర్స్ లేకుండా కూడా మీకు ప్రీమియం తీసుకోవచ్చు. కాకపోతే 50 lakhs కవరేజ్ ఫుల్ అమౌంట్ కావాలి అంటే ఈ రైడర్స్ యాక్టివేట్ చేసుకోవాలి. ఈ బీపీఆర్ రైడర్స్ అనేవి ఓన్లీ టాటా కంపెనీలో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఈ బీపీఆర్ రైడర్స్తో పాటు ఎండబ్ల్యూపీ యాక్ట్ ఉంటుంది, మ్యారేజ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ విక్రమ్ అనే పాలసీ హోల్డర్కి కార్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ ఉంది. ఈ పర్సన్ చనిపోయిన తర్వాత బ్యాంకు వాళ్ళు వచ్చి తన యొక్క క్లెయిమ్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఎండబ్ల్యూపీ యాక్ట్ లేకపోతే. ఒకవేళ ఎండబ్ల్యూపీ యాక్ట్ యాడ్ చేసుకోవడం వల్ల బ్యాంకు వాళ్ళు విక్రమ్కి రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ని ₹1 కూడా టచ్ చేయడానికి అవకాశం లేదు. దీన్నే ఎండబ్ల్యూపీ యాక్ట్ అని చెప్తారు. సో తన ఫండ్ వాల్యూ ఏ విధంగా ఉందో ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేద్దాం. పాలసీ హోల్డర్ పే చేస్తున్నటువంటి తన యాన్యువల్ ప్రీమియం ఏదైతే ఉంటుందో ఇక్కడ మల్టీ క్యాప్ ఫండ్లో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫండ్ వాల్యూ ఉంది, CAGR వాల్యూస్ ఉన్నాయి. ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది టాటా కంపెనీకి సంబంధించింది. బెంచ్ పర్ఫార్మెన్స్ అనేది రిమైనింగ్ బయట మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించింది. అంటే సో టాటా కంపెనీలో ఎంతవరకు వస్తున్నాయి బెనిఫిట్స్, బయట మార్కెట్లో ఎంతవరకు బెనిఫిట్స్ వస్తున్నాయి అనేది ఇక్కడ డిఫరెన్స్ కోసమే ఇది ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీని మీద మీకు ఫుల్ క్లారిటీ కావాలి అంటే మీకు పాలసీ తీసుకునే టైంలో పాలసీ లాగిన్ అప్పుడు ఫుల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాలసీ హోల్డర్ పాలసీ తీసుకున్న 5 ఇయర్స్ తర్వాత తన ఫండ్లోకి 18% రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఇయర్స్ కనిపిస్తున్నాయి కదా, 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30, 40 ఇయర్స్. సో ఈ 10, 20, 30, 40ని పాలసీ హోల్డర్ అయినటువంటి విక్రమ్ ఏజ్కి యాడ్ చేస్తే ఈ పక్కన ఉన్నటువంటి వాల్యూస్ వస్తాయి. పాలసీ హోల్డర్ 25 ఏజ్ ఉన్నప్పుడు తనకి ఈ 10 ఇయర్స్ యాడ్ చేస్తే 35 ఇయర్స్ ఏజ్లో 3,14,393 రూపీస్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే తను 20 ఇయర్స్ అయిన తర్వాత అంటే 45 ఇయర్స్ అనుకోండి, 15,85,493 రూపీస్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే ఈ 30 ఇయర్స్ అంటే
తనకి 25 ఇయర్స్కి యాడ్ చేస్తే 55 ఇయర్స్ వచ్చేంత వరకు 72,65,014 రూపీస్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే ఈ 40 యాడ్ చేస్తే 65 ఇయర్స్ వరకు 3,33,24,820 రూపీస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీ హోల్డర్ ఈ విక్రమ్ అనేటువంటి పర్సన్ తన యొక్క పాలసీని ఎన్ని రోజులైతే లాకింగ్ పీరియడ్లో ఉంటాయో అంతవరకు తను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువగా లాకింగ్ పీరియడ్లో పెట్టుకుంటే అంత బెనిఫిట్ అనేది ఈ విక్రమ్ పొందుతాడు. సో ఫైనల్గా మీకు ఏజ్ తక్కువగా ఉన్నప్పుడే టర్మ్ పాలసీ తీసుకుంటే చాలా బెటర్. ఏజ్ పెరిగే కొద్దీ యాన్యువల్ ప్రీమియం కూడా పెరుగుతుంది. సో ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా ఏజ్ మీదనే టర్మ్ పాలసీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏజ్ తక్కువగా ఉన్నప్పుడే టర్మ్ పాలసీని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు ఫ్యూచర్లో మీకు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా లేదా మీ పిల్లల చదువులకు కానీ మీ పిల్లల మ్యారేజ్కి కానీ ఈ అమౌంట్ని క్లెయిమ్ చేసుకొని మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇక్కడ ఇయర్స్ ఉన్నాయి కదా లాకింగ్ పీరియడ్స్ అని, ఇక్కడ ఆ డేట్ ప్రకారం మనం క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా టర్మ్ పాలసీని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, టర్మ్ పాలసీ పైన కొంచెమైనా మీకు నాలెడ్జ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ టర్మ్ పాలసీ గురించి ఫ్రీ కొటేషన్ కావాలి అంటే కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని సబ్మిట్ చేయండి. లేదా అబౌట్ మై ఛానల్ లోపల ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్ కూడా లింక్ అప్ అయింది, అక్కడి నుంచి కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు.